శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అసులాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. రఘువంశ మహాకావ్యం మహాకవి కాళిదాసు కృతం. ఇప్పుడు ఎపిసోడ్ 5 చెప్పుకోవాలి, 5 చెప్పుకోవాలి. ఆ ఎపిసోడ్ 4లో ఏం చెప్పుకున్నామంటే, ఏ కాలమందు ఏ కార్యం చేయవలైనో ఆయా కార్యంలో జాగరూకులైన వారు ఉన్నారు అని చెప్పండి. ఈ రఘువంశంలో వాళ్ళ గురించి చెప్పొస్తున్నారు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. పరిచ్ఛేదం ఏంటంటే, త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం అని అక్కడ దాకాను. తర్వాత మళ్ళీ దీన్ని డైరెక్ట్గా భావనలో వెళ్ళిపోదాం. సత్పాత్ర వినియోగం చేయుటకే ద్రవ్య సంపాదన చేయవారును, సత్యం కొరకు మితముగా మాట్లాడువారును, కీర్తి సంపాదించే నిమిత్తము శత్రురాజ్యమును జయించగోరువారును, పితృరుణ విముక్తికి సాధనమైన సంతానమును బడయుటకై వివాహం చేసుకునేవారు. అంటే వీళ్ళందరూ రఘువంశంలో ఉందిన వాళ్ళని చెప్పుకొస్తున్నారు అన్నమాట. ఇంకొక శ్లోకం అదనమాట. శైశవే భ్యస్త విద్యానాం యౌవనే విశేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుజజాం. ఇప్పుడు దాని పరిచ్ఛేదం ఏంటంటే, శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విశేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేన అంతే తనుత్యజాం. ఇవి చెప్తుందన్నమాట. దీనికి భావం ఏంటంటే, బాల్యమునందు విద్యలను అభ్యసిస్తూ యవ్వనమందు గృహస్థాశ్రమం ధర్మం ఆచరిస్తూ వార్ధక్యమునందు వానప్రస్థాశ్రమ ధర్మం అవలంబిస్తూ అంత్యకాలమునందు యోగము చేత దేహత్యాగం చేయవారును. అంటే వీళ్ళందరూ రఘువంశంలో వాళ్ళు అనమాట. ఇంకొక శ్లోకం ఏంటంటే, రఘుణాం అన్వయం వక్ష్యే తను వాగ్విభవోపేసన్ తద్గుణై కర్ణమాగచ్చ శాపలాయ ప్రచోదిత. పరిచ్ఛేదం ఏంటంటే, రఘుణాం అన్వయం పక్షే తను వాగ్విభవ అపి సన్ తద్గుణై కర్ణం ఆగచ్చ చాపలాయ ప్రచోదిత. వ్యాఖ్య. తర్వాత భావం ఏమిటంటే, దీనికి నేను వాక్కు వైభవములుగా లేనివాడినైనను ఆ రఘువంశపు రాజుల గుణముల వలె నేను నన్ను పురుకొల్పుడిచే బాల్య చాపలములే ఈ రఘువంశమును మహాకావ్యమును రచయింపబూనితినని కాళిదాసు మహాకవి చెప్పుకుంటున్నాడు. చూసుకోండి ఎంత గొప్ప ఇదో అని చెప్తున్నాడు ముందరే. ఇంకో శ్లోకం. తం సంతశ్రోతు మర్హంతి సదసద్వ్యక్తి హేతవాహ హేమ్న సంలక్ష్యతే హ్యగ్నో విశుద్ధిష్యామి కాపి వా. పరిచ్ఛేదం ఏంటంటే, తం సంత శ్రోతుం అర్హంతి సదసద్వ్యక్తి హేతవాహ హేమ్న సంలక్ష్యతే హి అగ్నౌ విశుద్ధి శ్యామిక అపి వా. ఇది విచ్ఛేదం అన్నమాట. వ్యాఖ్య. తర్వాత ఆ భావం ఏంటంటే, బంగారు యొక్క స్వచ్ఛత్వం మాలిన్యము అగ్నియందు కనిపెట్టబడేడు రీతిని గుణదోష విమర్శాధికారులైన విద్వాంసులే ఈ కావ్యమును పరిశీలించెదరుగాక. అంటే అంత గొప్ప చూడండి. ఈ మహాకావ్యాన్ని ఎవరు విద్వాంసులైన వాళ్ళు మాత్రమే దాన్ని పరిశీలించి గుణగణ అంటే అవగుణాలు ఏమన్నట్టు చెప్పగలుగుతారు. తప్ప మిగిలిన వాళ్ళు ప్రతివాడు కాదు అని చెప్పడం అన్నమాట. అది బంగారం యొక్క దాని గురించి ఎవరు చెప్తారు? సరైన వాళ్ళు చెప్తారు. వాళ్ళ స్వచ్ఛత ఎలా ఉందో కరెక్ట్గా ఉందో లేదా బంగారం అని చెప్పినట్టుగానే ఈ కావ్యం కూడా గురించి చెప్పగలుగుతారు వాళ్ళు సుమానే ఎవరైతే విద్వాంసులో వాళ్ళు అనమాట. ఇంకో శ్లోకం ఏంటంటే, వైవసతో మనుర్నామ మాన్యో మనీషిణాం హసీన్మైక్షితమాధ్యహం ప్రణవశ్చందసామివా. ఇక్కడ వ్యాఖ్య ఏమిటంటే, భావం ఏంటంటే, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడై వేదములకు ప్రణవములే రాజుల్లో మొదటివాడైన వైవస్వతుడైన మనుమహారాజు కలడు. వైవస్వతుడు అనగా సూర్యపుత్రుడు. అక్కడికి అయిందనమాట. అంటే సూర్యపుత్రుడు, ఇది సూర్యవంశం రాజుల మాట వీళ్ళనమాట. అలా చెప్పరాదు. ఇప్పుడు తదన్వయే శుద్ధిమతి ప్రసూత శుద్ధిమత పుత్రాహం దిలీప ఇది రాజేంద్రుడిం క్షీర నిధావివా. భావం ఏంటంటే, క్షీర సముద్రమునందు చంద్రుడు ఉదయమైనట్లు ఆ నిర్దిష్టమైన వంశమునందు మిక్కిలి పరిశుద్ధులైన దిలీపుడను రాజచంద్రుడు పుట్టెను.
చేష్టల చేత ఒళ్ళకు దెబ్బ తెలియబడలేక చేస్తుండేది. పొరలెరుగుట ఎట్లన్నను ఈ జన్మలో అనుభవించుటకు శుభాశుభ ఫలంబులే పూల జన్మలో చిట్టు చేసి ఉండునని ఊహించినట్లే తాత్కాలిక క్రియలను బట్టి ఇందునకై ఈలాగున చేసి ఉందునని ఇలా చేశాడనుకుని ఆ యూహామాత్రమని తెలియబడును. అలాగనమాట జుగోపాత్మానమ్రతో నమత్తులస్తో భేజే ధర్మ మనాతులహ రాధదే స్తోర్ధ మసక్త సుఖమాన్వభూత్. పదచ్ఛేదం ఏంటంటే జుగోప ఆత్మానం అత్రస్థ భేజే ధర్మం అనాతుర అగృధ్ను ఆదదే సహ అర్థం అసక్త సుఖం అన్వభూత్. దీని యొక్క భావం ఏమిటంటే ఆ దలీప మహారాజు శరీర సంరక్షణ చేసుకుంటూ ఉండుట ధర్మార్థ కామముల కొరకే గాని ఆపదలకు భయపడి కాదు. అతడు వ్యాధిరహితుడైనను ధర్మమును చేస్తుండెను. అతడు యుద్ధాదుల వలన ద్రవ్యార్జన చేసినను ఆకాంక్ష వలన కాదు. అతనికి సుఖము కలిగి ఉండినను అది ఆసక్తి వలన కాదు. అనగా అతడు భయము కానీ వ్యాధి కానీ ద్రవ్యాపేక్ష కానీ సుఖాసక్తి కానీ కలిగి ఉండలేదు. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.